పిలుపు సమాజం ఇచ్చిన సంజాయిషి మేరకు ఉగ్రవాది ఒక పిలుపు. వికృతవాదములో చిక్కావు, నిప్పుల గుండములో ఉన్నావు. ఏమిటి నినాదం? ఎటు నీ పైన? కడుపు కాలితే అదుపు తప్పావు, హద్దు మీరితే ఊరు తరిమిందో, నిన్ను సామ్యవాదం కోరిందో, సభ్య సమాజం పిలిచిందా, పాలకులు ఆహ్వానించారా, పాలితుల తెల్లబాహూట లెత్తురా, నీ తుపాకీ రత్నసింహం చూపిస్తే, మందు పాత్ర వజ్ర కెరటాలు వాగ్దానం చేస్తే గది మనాభి తప్పవు. అడవికి నడిచావు, మనిషికి దూరమై తుపాకీకి బందీవయ్యావు. నీ సిద్ధాంతం అడవికి కొన, నీ నినాదం తుపాకీ గొట్టంలో నుంచి దూసుకొచ్చి కొండల్లో నుంచి బయల్లో నుంచి పరుగులెత్తి మట్టి తల్లిని పునీతం చేస్తుందని నమ్మకం. పంటలు పండిస్తుందని, గాజలు నింపుతుందని, పాత్రలు పంచిస్తుందని నమ్మకం. ఏమీ సాధించావని దేశం భరిస్తుంది నేను. పరారైన ప్రగతి చిక్కుతుందా, పాలు వీడిన ప్రహ్లాదం దొరుకుతుందా? నీ తుపాకీ గుండుకు బలైన వారి తల్లి నడుగు, ముక్కలైన గుండెలను చూచి వాడి బిడ్డ నడుగు, నేల కొరికిన శాంతమూర్తి చివరి శ్వాస విను, రెక్కల నాడించే డొక్కల నడుగు, పొట్టను చీల్చి పేగులు చిందే మందు పాత్ర నడుగు, చెరసాల చివర చిటారు మొన కాల్చే కన్నీటి నడుగు, కారవి అడవిలో కొమ్మ కొర్రున తగిలించిన నీ హృదయాన్ని తట్టి చూడు, నీవు పుట్టిన రేగళ్ళు నడుగు, పాతిళ్ళు వేదం తెలుపుతుంది, నీవు తాగిన పాలించి నడుగు నిశ్శబ్ద విప్లవం నేర్పుతుంది. వ్యవస్థా విప్లవానికి మంచకట్టి ఉగ్రవాదంపై ఒడిసేలా విసిరి నన్ను మత్సు తునకలై శాఖాచంక్రమణం చెయ్యమంటారు. మనుషుల మధ్య సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. వ్యక్తి నిర్మూలన అమానుషం, వ్యక్తి నిర్మాణము మనిషి ధర్మం ఉంటాయి. మోడులోంచి చెవుడు చీలుకొచ్చే విప్లవం, పేరు తొక్కితే విత్తుపాయై విప్లవం, జలదం ఈతగా పిగిలి చోనుకు దూసుకొస్తే విప్లవం, అమ్మ బిడ్డకు జననిచ్చిన క్రమం విప్లవం, వినూత వ్యవస్థ రెక్క విప్పితే విప్లవం. ఒక్క మాట విను, గుండెకు 2 తలుపులు రెక్కలు, నీ రెక్కను పేల్చేసే, నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు నిర్ణయించుకో. 2వ రెక్కను పేలుస్తావు, తుపాకీ విడుస్తావు.